ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి 10 రోజులు గడుస్తున్నా పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. టీడీపీపై ఈసీకి ఫిర్యాదులు, సీఎస్ లేఖలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్న వైసీపీ నేతలు తాజాగా జనసేనపై కూడా దాడి మొదలు పెట్టారు. విశాఖ లోక్సభ జనసేన అభ్యర్థి పివి లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య ట్విట్టర్ వేదికగా సోషల్ వార్ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన అధికారంలోకి వస్తుందంటూ ప్రకటించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబులను టార్గెట్ చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. 65 స్థానాల్లో పోటీ చేసి 88 గెలిచి వస్తామని జోస్యం చెబుతున్నారంటూ పంచ్ డైలాగ్ వేశారు. పనిలో పనిగా జేడీగా ఉన్న సమయంలో విచారించిన కేసులను ప్రస్తావిస్తూ ఇలాగే ఉన్నవి రాశారంటూ ట్వీట్ చేశారు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా అంటూ క్వశ్చన్ చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్ కు లక్ష్మీనారాయణ కూడా అదే స్థాయిలో స్పందించారు. గౌరవనీయులంటూ సంబోధిస్తూనే మా లెక్కలు ఖచ్చితంగా ఉన్నాయంటూ ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చారు. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి, సీఏ చదివినా మీ లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు. సత్యం న్యాయంపై ఆధారపడి తాము పనిచేస్తామంటూనే మీ తప్పుడు లెక్కల వల్లే ఎంతో మంది ఇరుక్కున్నారన్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలు పెట్టండి అంటూ స్తుతిమెత్తని చురకలు అంటించారు లక్ష్మీనారాయణ. అటు విజయసాయిరెడ్డి, ఇటు లక్ష్మీనారాయణల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఎవరి ట్వీట్ కు ఎవరు ఎలా సమాధానం ఇస్తారో అని నెటిజన్లు, రెండు పార్టీల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎన్నికల నాటి పరిస్థితులు ఏపీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటున్నారు. టీడీపీ, జనసేనలు ఒకటే అనే కోణంలో వైసీపీ విమర్శలు చేస్తుండగా తాము టీడీపీ, వైసీపీలకు సమాన దూరమైన కోణంలో జనసేనల మధ్య ట్వీట్ కొనసాగుతుందని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇక విజయసాయి అదేవిధంగా లక్ష్మీనారాయణ మధ్య ట్విట్టర్ వార్ కు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోందో వివరాలు అందించేందుకు మనకు స్వరూప లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వరూప, జోస్న, ఇంతకుముందు ట్విట్టర్లో వారంటే బీజేపీకి టీడీపీకి మధ్య ఉండేది. ఇప్పుడు వైసీపీకి జనసేనకు మధ్య కూడా కొనసాగుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఏ పథకాలు ప్రవేశపెట్టినా కానీ దానికి వ్యంగ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కానీ అలాగే ఎంపీ జీవీఎల్ కానీ వీళ్ళిద్దరు సెటైర్లు ట్విట్టర్లోనే వారు నిర్వహిస్తూ వారుగా ఉండేది పోటీ. కాకపోతే ఇప్పుడు మాత్రం కొత్తగా ఇటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఇటు జేడీ లక్ష్మీనారాయణ మధ్య ట్విట్టర్ వారు కొనసాగుతూ ఉంది. అయితే ఈ రెండు పార్టీలు కూడా ఒకటే పోటీ చేసింది కేవలం 65 స్థానాల్లో అయితే 88 సీట్లు ఎలా సంపాదిస్తారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా, మీరు సీఏ చదివినా కానీ లెక్కలు మాత్రం మీకు రావా అంటూ ఇటు జేడీ లక్ష్మీనారాయణ చేస్తున్నారు. అయితే 175 స్థానాలకు గాను అటు బీఎస్పీ, ఇటు సిపిఐ, సిపిఎం తో కలిపి పొత్తుతో 175 స్థానాల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో పోటీ చేసింది. అయితే ఇందుకు మేము అంటే మ్యాజిక్ ఫిగర్ 85 సాధించి రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామంటూ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ చేస్తే దానికి కౌంటర్ ఇస్తూ మరి విజయసాయిరెడ్డి మీ లెక్కలు ఈ విధంగానే ఉంటాయా అంటూ కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే మరొక ట్వీట్ ఎప్పుడు వస్తుందా అని నెటిజన్లు అట్లాగే రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిణామాలు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. ఇటు జనసేన కానీ ఇటు వైసీపీ వాళ్ళు కానీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జనసేనకి టీడీపీనే ఆర్థిక సాయం అందించింది, అందుకే టీడీపీకి ఎటువంటి కౌంటర్ ఇవ్వకుండా కేవలం వైసీపీకి మాత్రమే కౌంటర్లు ఇస్తున్నారంటూ ఇటు విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ వారిగా యుద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. జోస్నా. ఓకే, రైట్ స్వరూప.